శ్రీకాకుళం జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. మందస సున్నదేవి స్టేషన్ల మధ్య ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బోగీల లింకు ఊడిపోయింది. దీంతో 10 బోగీలు ఇంజన్ నుంచి విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ట్రైన్ నుంచి విడిపోయిన బోగీలను అమర్చుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. మందస సున్నదేవి స్టేషన్ల మధ్య ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బోగీల లింక్ ఊడిపోయింది. దీంతో 10 బోగీలు ఇంజన్ నుంచి విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం రాకపోకలు సాగుతున్నాయా? శంకరి, ఏదైతే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా మందస సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రధానంగా ఇది సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తుంది. తెల్లవారు 6 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మందస సున్నదేవి రైల్వే స్టేషన్ల మధ్యలోకి వెళ్లేసరికి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సంబంధించి బోగీలు విడిపోయినాయి. ఈ నేపథ్యంలో 10 బోగీలు దాదాపుగా అటు ముందు భాగం నుంచి ట్రైన్ ముందు భాగం నుంచి విడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగలేదు, ఎలాంటి నష్టం కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని ఏదైతే 8వ బోగి దగ్గర లింక్ ఊడిపోయిందో 8వ బోగి తర్వాత ఉండేటటువంటి 10 బోగీలు కూడా ట్రైన్ నుంచి మొత్తం కూడా విడిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి రెండింటిని అనుసంధానం చేసిన తర్వాత ట్రైన్ అక్కడి నుంచి హౌరా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి వితిన్ మినిట్స్ లోనే రైల్వే అధికారులకు సమాచారం వెళ్ళటం, దీంతో అటు పలాసలు ఉండేటటువంటి లోకోశైడ్ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తొలగిపోయింది. ముఖ్యంగా ఈ ట్రైన్ అటు సికింద్రాబాద్ లో నిన్న సాయంత్రం బయలుదేరుతుంది. ఈ రోజు మధ్యాహ్నానికి హౌరా చేరుతుంది. కేవలం శ్రీకాకుళం నుంచి గంట జర్నీ చేసిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రయాణికులంతా కూడా కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా ఎలాంటి హాని లేకపోవడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. చాలా పెద్ద ప్రమాదం జరిగేది. అయితే రైల్వే అధికారులు అప్రమత్తం అవడంతో అటు ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్ నిలుపుదల చేయడం, ఆ తర్వాత సిగ్నల్ ను మళ్లించడం వంటి కారణాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండానే వేగంగా ట్రైన్ ను మళ్లీ పునరుద్ధరించి అక్కడి నుంచి ప్రయాణికులు ఇబ్బంది లేకుండా హౌరా తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రమేష్.